హాయ్ అండి. హలో అందరికీ. పిల్లలకి ఏదైనా ఆరోగ్యంగా స్నాక్ చేసి పెట్టాలంటే ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. మొక్కజొన్న గింజలతో వెల్లుల్లి కారం అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? నేనైతే 2 మొక్కజొన్న కండీలు తీసుకుని ఇలా గింజలు ఒలుచుకుని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకుని చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని స్పూనున్నర ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అలాగే ఒక 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని కొంచెం చింతపండు అలాగే పసుపు, ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఉడికించి ఉంచుకున్న మొక్కజొన్న గింజలను వేసుకుని ఒక అర స్పూన్ పసుపు, మనం గింజల్లో ఉప్పు వేసాం కాబట్టి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుని 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని కోటింగ్ కోసం ఇలా కలుపుకొని 1 స్పూన్ బియ్యపిండి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న మొక్కజొన్న గింజలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వేగిన తర్వాత ఒక జల్లి గరిటెలోకి ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని మిగతా గింజలను కూడా వేసుకుని ఇలాగే వేయించుకోవాలి. మొత్తం అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న మొక్కజొన్న గింజలను వేసుకుని కాస్త కలుపుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుని ఇదంతా కూడా మొక్కజొన్న గింజలకి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర తరుగు కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మొత్తం అంతా కొత్తిమీర అంతా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి ఇది ఫేవరెట్ అయిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.